రాష్ట్రంపై వాయుగుండం ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ చెప్పండి. బంగాళాఖాతంలో ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతుంది. ప్రజెంట్ ఇది ఏదైతే చిలకా లేక్ కావచ్చు, దాంతో పాటుగా పూరి మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఈరోజు ఉదయమే తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 3 రోజుల క్రితము ఏదైతే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత నిన్న ఉదయం 6 గంటలకు వాయుగుండంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ వాయుగుండం వాయువు దిశలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరో 2-3 గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూడొచ్చు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఏదైతే జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రధానంగా తూర్పు పశ్చిమ తెలంగాణ జిల్లాలకు సంబంధించి, దాంతో పాటుగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరికలను కూడా జారీ చేయడం జరిగింది. నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం భారీ వర్షం కురుస్తుంది. దాంతో పాటుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం 8:30 నుంచి కూడా చూస్తే మాత్రం పలు జిల్లాలో దాదాపుగా 8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లాంటి నగరంలో దాదాపుగా 5 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం కూడా చూడొచ్చు. ప్రజెంట్ ఈ వాయుగుండం ఏదైతే తీరం దాటిన తర్వాత కొంత బలహీన పడుతుంది కాబట్టి బలహీన పడినా కూడా రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి 3 రోజుల వరకు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా పశ్చిమ తూర్పు జిల్లాలో మాత్రం కొంత ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే వాయు దిశగా కదులుతున్నటువంటి ఈ వాయుగుండం తదుపరి 2-3 గంటల్లో తీరం దాటిన తర్వాత తీరం దాటే సమయంలో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ప్రధానంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత డెలిగేట్స్ బిల్డింగ్స్ వద్ద కావచ్చు, దాంతో పాటుగా చెట్ల వద్ద కావచ్చు, దాంతో పాటుగా కరెంటు పోల్స్ వద్ద ఉండొద్దని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రజెంట్ వాయుగుండం మాత్రం తదుపరి 2-3 గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. తదుపరి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తదుపరి 3 రోజుల తర్వాత వారం రోజుల పాటు వర్షాలు తగ్గే అవకాశం ఉంది. తదుపరి ఏదైతే వారం రోజుల తర్వాత తిరిగి మళ్ళా వర్షాలు పుంజుకుంటాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గత నెల 3వ తేదీన ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు కొంత మందగిచ్చినా కూడా రాష్ట్రంలో గత వారం 10 రోజుల నుంచి మాత్రం మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి. మంచి వర్షాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ప్రధానంగా దీనికి కారణం మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్నటువంటి ఎలినినో ప్రజెంట్ న్యూట్రల్ స్థితిలో ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 106% పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా తెలంగాణలో కూడా 106% పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఇప్పటికే తన లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ లో రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ లో స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. మొత్తం మీద వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తా ఉన్నాయి. గత 3 రోజుల నుంచి కూడా తదుపరి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురవనున్నాయి. రైట్ వంశీ, థ్యాంక్ యూ.